ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నేను పెళ్ళైన కాంచి నాకు చాలా ఇబ్బందులు మేడం. అయితే ఫస్ట్ పెళ్లి కూడా 1 వీక్ ఉంది అన్నప్పుడే మళ్ళీ పోస్ట్‌పోన్ చేసేసి మళ్ళీ మ్యారేజ్ చేశారనమాట. మాకాయన టీచింగ్ ఫీల్డ్‌లో ఇట్లా ఇన్‌స్టిట్యూట్‌లలో చేస్తాము. 70,000 జీతం వస్తుంది. నేను ప్రెగ్నెంట్‌తో 7½ మంత్స్ ఉన్నా కూడా నా మీద ఏసిపోయినా ఆమె బెడ్ మీద ఉన్నది. అయినా నేనే చూసుకున్నాను. అన్నీ చేసిన. సరే నాన్న, 23 మే నుంచి నువ్వు డెలివరీ అయినాక మీ పుట్టింటికి వెళ్ళిపోయావు. ఆ తర్వాత అసలు ఏంటి, దేనికి వెళ్ళిపోయావు? నాకు మొత్తం పెద్ద ఆపరేషన్ అయ్యి బ్లీడింగ్ కూడా వచ్చింది మేడం. 11 డేస్‌కి పూజ చేయాలి. మాకు ఇదొచ్చింది, అదొచ్చింది అని 4 అవర్స్ చిన్న స్టూల్ మీద కూర్చోపెడితే కూడా కూర్చొని మొత్తం ఇట్లా వచ్చినా కూడా హాస్పిటల్‌లో గిట్లా చూయించాలి మేడం. 21 డేస్ అవగానే రా వెళ్ళిపోదామని ఏ అత్తమ్మ అంటది? నిద్ర దీన్ని తీసుకెళ్ళి ఏం చెయ్యాలి చెయ్యాలా? అంటున్నా. నీకే పసిబాబు, నువ్వు ఓ పసిపిల్ల కింద లెక్క. ఆ టైంలో మీ ఇద్దరిని తీసుకెళ్ళి మీ అత్తగారు సేవ చేస్తారు. మళ్ళీ అప్పుడు ఇద్దరు కలిసి మా అత్త, మా హస్బెండ్ కొట్టి మెడల్ గేట్ వరకి జుట్టు పట్టుకొని గుంజుకొని వచ్చేసి అప్పటినుంచి నాకు అస్సలకి కాల్ లేదు, ఏది లేదు. పిల్లలు పెద్దగా అవుతుంటే ఏం చెయ్యం కదా. చాలా సార్లు అన్నాను, వీడి బర్త్డేకి కూడా 3 డేస్ ముందు కాల్ చేసి ఇట్లనే గొడవ పడదామా. ఏది ఆ ఇంట్లో రూమ్ లో నీ బీరువాలో నీ నా సామాన్ బట్టలలో. కోసం వెళ్తే అందులో యంత్రాలు మంత్రాలు ఉన్నాయా? యంత్రాలు, నువ్వు ఫొటోస్ కాయిన్స్ తీసుకున్నావా? ఏది తీసుకున్నాను. చూపించమ్మా. ఇట్లాంటివి దొరికాయి మేడం. అత్తయ్య గారు తీసుకెళ్ళిన తర్వాత ఆ నైట్ మొత్తం కూడా బ్లీడింగ్ అయింది. జర్నీ చేసేసరికి మేము ఊర్లో నుంచి అక్కడికి పోయేసరికి వాళ్ళేదో పుల్లమ్మ ఎల్లమ్మ కబుర్లు చెప్పుకుంటే వినేసి నన్ను అంటారా అని ఒక మాట అంటే, ఆ అత్తగారు ఒక మాట అని, ఈవిడ ఒక మాట అని, అవి బూతుల దాకా వెళ్ళిపోయి వాళ్ళు పావలా స్టెప్ వేస్తే మనం 30 స్టెప్ వేసాం. అప్పుడు రూపాయి అనే రియాక్షన్ వస్తుందిగా. ఉన్న 1 ఇయర్ మ్యారిటల్ రిలేషన్లో బాబుని కనేశారు. ఏం చేయాలా? ఆ పిల్లోడి జీవిత కాలంలో తల్లి తండ్రులు ఎవరో ఒకళ్ళే మిగులుతారు. ఆ పాపం మాత్రం ఖచ్చితంగా ఇలాంటి కేసుల్లో ఇద్దరు పేరెంట్స్ వేసుకుంటున్నట్టే లెక్క. నమస్తే అమ్మా. నమస్తే. నేను పెళ్ళైన కాంచి నాకు చాలా ఇబ్బందులు మేడం. ఎప్పుడైంది పెళ్లి? నాది December 26, 2021లో అయింది మేడం మాకు పెళ్లి. 21లో. అయితే ఫస్ట్ పెళ్లి కూడా 1 వీక్ ఉంది అన్నప్పుడే మళ్ళీ పోస్ట్‌పోన్ చేసేసి మళ్ళీ మ్యారేజ్ చేశారనమాట. ఎవరో చనిపోయారు అని చెప్పేసి. ఓకే, 1 వీక్ పోస్ట్ పోన్ చేశారు. 1 వీక్ గ్యాప్ తోనే మాకు పెళ్లి పోస్ట్‌పోన్ చేయాలి, చనిపోయారు అని చెప్పేసి పెళ్లి మళ్ళీ చేశారు మేడం. కానీ 26 జనవరి December 26, అంటే 2021 దానికన్నా అంటే ముందు November 21కి మ్యారేజ్ సెట్ అయింది. పెళ్లి చేద్దామని అన్ని కార్డ్స్ ఇట్లా అన్ని ఇచ్చాం మేడం. November 15కి నాకు ఇట్లా మా వాళ్ళు చనిపోయారు అని 1 మంత్ పోస్ట్ పోన్ అయింది మళ్ళీ. పోస్ట్‌పోన్ అయ్యి December 26కి సో ఆ పోస్ట్ పోన్మెంట్ నువ్వేమంటున్నావంటే, ఇంకా పెళ్లి 1 వీక్ ఉందనగా పోస్ట్ పోన్ చేశారండి, లాస్ట్ మినిట్ లో మాకు చాలా కష్టం అయ్యింది అంటున్నావు. సో అది 1 మంత్ కి పోస్ట్ పోన్ అయింది. ఓకే, అది లాక్డౌన్ టైం కదా, సెకండ్ వేవ్ లాక్డౌన్ టైం కదా. అంత టైంలో మీరు ఈ సంబంధం అంత అర్జెంట్ గా చేసుకోవాలని అంటే మాకు ఆగస్ట్ లోనే సెట్ అయింది మేడం. ఇంకా అట్లా మేము ఇంకా చేద్దాము అన్నట్టు. మీరేం చేస్తారు, అతనేం చేస్తాడు? నేను జాబ్ చేస్తాను మేడం. ఏం జాబ్? నేను అవుట్ సోర్సింగ్ గా చేస్తాను. మా హస్బెండ్ టీచింగ్ ఫీల్డ్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఎక్కడ? వాళ్ళు మాకు ఆత్మకూరు అండి. అయితే వాళ్ళు ఉప్పల్లోనే సెటిల్ అయిపోయారు. సంబంధం ఎలా వచ్చింది? ఫస్ట్ మ్యారేజ్ బ్యూరో అని చెప్పేసి మాకు వచ్చింది మేడం. కానీ అందులో డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి కనుక్కునేసరికి వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అని చెప్పేసి వీళ్ళ ఇంటి పైన మా విలేజ్ అతను
అట్లా ఈ మాకు లోపు ఇది వచ్చింది ఇది ఇటు నుంచి. ఇట్లా వాళ్ళే మాకు ఫోన్ చేసి మాట్లాడారనమాట. ఓకే. వీళ్ళు తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు, ఇయ్యండి అది ఇది అని చెప్పేసి మా డాడీకి కాల్ చేశారు. మీ నాన్నగారు ఏం చేస్తారు, మీ అమ్మగారు ఏం చేస్తారు, అసలు మీరు ఎంతమంది సిబ్లింగ్స్? మా డాడీ టైలర్ అండి, మా ఓకే. మమ్మీ అంగన్వాడీ టీచర్, ఆ. మేము ముగ్గురం అక్క చెల్లెం, ఒక తమ్ముడు. 4 పిల్లలు మీరు ఎన్నో అమ్మాయి? నేను సెకండ్ అమ్మాయి. సెకండ్. మీ వాళ్ళ హస్బెండ్ వైఫ్, మా హస్బెండ్ ఫస్ట్ అండి, తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు. ఓకే. మీ మామగారు ఏం చేస్తారు? మా మామయ్య హెడ్ మాస్టర్ అండి, ఓకే. లాస్ట్ 1.5 year కి రిటైర్మెంట్ అయ్యిండు. Hmm. మా అత్తయ్య హౌస్ వైఫ్. మాకు ఆయన టీచింగ్ ఫీల్డ్ ఇట్లా ఇన్స్టిట్యూట్లలో చేస్తాము, 70,000 జీతం వస్తుంది. అంటే మంచి ఏం టీచ్ family. చేస్తారట? ఇన్స్టిట్యూట్లలో మ్యాథ్స్ మ్యాథ్స్ చెప్తాము. మ్యాథ్స్ అని అనగానే చెప్పేసి. శాలరీ ఎక్కువే ఉంటుంది అనుకుంటారు మీరు కూడా. Hmm. ఓకే. ఇన్స్టిట్యూట్లలో చెప్తుండు, మంచినే ఉంది, మంచి వాళ్ళు అది ఇది అని చెప్పేసరికి మేము ఓకే అని చెప్పేసి, ఇంకా తెలిసిన వాళ్ళు కట్నం అట్లా చెప్తున్నారు. ఏమన్నా ఇచ్చారమ్మా? ఇచ్చామండి. ఎంతమ్మా? 13 తులాలు ఇచ్చాము. Hmm. ఓకే. ఇచ్చి అన్ని ఒకేసారి ఇచ్చాము. మేమే పెళ్లి చేశాము కూడా. అవును. Hmm. ఓన్లీ ఫుడ్ ఖర్చు ఒకటి వాళ్ళు షేరింగ్ మేడం, డెకరేషన్ ఇవన్నీ మాయే అన్నమాట. సరే, మ్యారేజ్ అయినాక కాపురానికి ఎక్కడికి వెళ్ళారు? ఈ ఉప్పల్లోనే ఉంటున్నాము అందరం కలిసి, ఒకే ఏది దగ్గర అత్తమామలతో కలిసే ఉంటాం? అత్తమామలతో అప్పటికి కలిసి. నీ ఆడపడుచులకు పెళ్లిళ్ళు అవ్వాల? పెళ్లిళ్ళు అయినాయి మేడం, ఓకే. వాళ్ళకి వాళ్ళకి ముందు అయినాయి. అయిపోయినాయి Hmm. ఇద్దరికి. ఓకే. అయిపోయినాయి. నువ్వు, మీ హస్బెండ్, మీ అత్త మా మామ అత్త కలిసి మామ ఇంట్లో కలిసి ఉండేవాళ్ళు. ఉంటున్నాము. ఓకే. ప్రతిసారి ఇంకా ఏంటంటే నేను నన్ను డ్రాప్ చేయడానికి కానీ బస్ స్టాప్ వస్తాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక మళ్ళీ ఏమన్నా మధ్యలో కాల్ చేసినా, మెసేజ్ చేసినా, నేను ఈ క్లాస్ ఉన్నా, ఆ క్లాస్ ఉన్నా అని చెప్పేసి అంటూ ఉంటాడు. Hmm. ఇంకా నాకు ఆయన ఎక్కడికి వెళ్ళేది ఏమీ ఉండేదండి. ఇంకా నాకు సరైన చేస్తుంది కదా అని ఊరుకున్నాను. కొన్ని రోజులకి మా మామయ్య అన్నాడు, మీ అందరినీ నేనే పోషించాలి, నేను పెట్టకపోతే మీకు ముడ్డెండుద్ది ఇట్లా అన్నట్టు తిట్టిండు అనమాట. మీ శాలరీ ఏమవుతుంది? నా శాలరీ మా హస్బెండ్ని అడిగానండి. 1 month కి నేను అడిగాను, నా శాలరీ ఏం చేయాలి అది ఇది అని చెప్పి ఆయనకి. ఎంత అంటే వస్తుందమ్మా? నాది అవుట్సోర్సింగ్ అండి, 20,000. అది కూడా ఈ మధ్యనే అయింది. అంతకుముందు? అంతకుముందు 15,000 ఓకే. వస్తుంది. ఎంతో కొంత 10,000 అయితే వచ్చేది, తక్కువగా అటు ఇటుగా 10 అయితే to నేను 12,000. అతనికి చెప్పాను, ఏం చేయాలి అది ఇది అని. అంటే నా చెల్లెలు పెళ్ళిళ్ళు ఇట్లా చేశాను, ఇట్లా వాళ్ళకి చిట్టీలు ఇట్లా కట్టాను, వాళ్ళకి ఖర్చులు ఇట్లా ఉన్నాయి, అన్ని నేనే చూసుకోవాలి, నువ్వు 1 year వరకు నన్ను ఏమీ అడగొద్దు, నువ్వు నీ 5,000 ఇట్లా పక్కకు పెట్టుకో, మిగతాయి గోల్డ్ అన్న కొనుక్కో, చిట్టి అన్న వేసుకో అనుకుంటా చెప్పాడు. నువ్వు అడిగిన క్వశ్చన్, నాకు 15,000 శాలరీ వస్తుంది, ఏం చేయను, అని నీకు అడిగాను. నీకు ఇచ్చేయనా అని అడిగాను. ఇవ్వు అన్నాడా, వద్దన్నాడా? ఇవ్వు అని అనలేడు. నాది నీ ఒక ఇష్టం, 5,000 నీ శాలరీ నీ ఇష్టం నీ అమ్మా అన్నారు. ఇష్టము. నువ్వు అతనికి అంటే ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసిన, సిస్టర్స్ పెళ్లిళ్ళు చేసిన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా మీ మామగారు ఇట్లా ఇన్సల్ట్ చేస్తున్నా, అతను అన్న పని ఏంటంటే, నీ డబ్బు నీ ఇష్టం, నీ ఒక ఇష్టం. 5,000 దగ్గర పెట్టుకొని అతన్నే మిగతాది అడిగాను. గోల్డ్ వేసుకో అది అన్నాడు. కూడా నువ్వే చెప్పు, మీరు ఏం చేయమంటే అది చేస్తా అంటే, సరే గోల్డ్ కొనుక్కో అంటే, నాకు మమ్మీ వాళ్ళు పెట్టింది ఉంది కదా, నాకు గోల్డ్ ఏమొద్దు అన్నా. ఏం చేయాలంటే చిట్టి వేసుకో అంటే, సరే అని చెప్పేసి చిట్టి వేస్తున్నాను. ఓకే. పెళ్లికి ముందే మేము ఒక అంకుల్ దగ్గర వేసేవాళ్ళం అన్నమాట. మా జీతం వచ్చింది అట్లా అంకుల్ సో తెలుసు. నువ్వు ఇంట్లో ఏమి ₹1 ఖర్చుకి ఇవ్వవు కాబట్టి మీ మామగారు ఇన్సల్ట్ గా మాట్లాడారా? అది వాళ్ళ కొడుకుని తిట్టుకుంటూ నేను వినాలి అని చెప్పేసి అంటుండు. మా హస్బెండ్ ముందు మాట్లాడలేడు. మీ హస్బెండ్ కి ఎంత శాలరీ వస్తుంది? అది నాకు 70,000 అని చెప్పాడు కానీ ఇప్పటికీ నాకు శాలరీ గురించి ఏది చెప్పొద్దు, నువ్వు చెప్తే నువ్వు అడుగుతావు అది ఇది అనుకుంటూ అంటుంటే నేనన్నాను, ఇంక ఇవన్నీ మా మామయ్య వీళ్ళందరూ అంటుంటే నాకు అనిపిస్తది కదా, ఏదైనా కొనివ్వాలి అన్నా కూడా వెనకాడుతాడు అనమాట. ఇట్లా కొనిస్తాను అన్నట్టుగా అని కొంచెం ఇబ్బంది పడతాడు. నేను కొన్ని రోజులకి అర్థం చేసుకుని, ఈయన కాడ శాలరీ లేక నన్ను ఇట్లా చేస్తుండేమో, బయటికి తీసుకెళ్ళడానికి కూడా అసలు ఇబ్బంది. జాబ్ కి వెళ్తాడా? జాబ్ నన్ను తోలిచ్చి నేను జాబ్కి వెళ్తున్నా అన్నాడండి. నేను ఎంతకాలం కాపురం చేశారు మీరు అతనితో? ఎప్పటిదాకా ఉన్నారు? నేను 1.5 year దాకా ఉన్నాను మేడం. 1.5 year లో 1.5 అతను year జాబ్కి తర్వాత వెళ్తున్నాడా లేదా మీకు తెలియలేదా? లేదండి, నన్ను తోలేసి నేను ఇప్పుడు స్కూల్ అరే భయ్, ఒక్క రోజన్నా ఖాళీ ఉంటది, మధ్యలో ఏదో హెల్త్ బాగోక ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటాం, ఆ టైం కూడా తెలియలేదా? నేను ఇప్పుడు ఈ రోజు లీవ్ పెట్టుకున్నాను మేడం. పెట్టుకుంటే వెంటనే అంటాడు, అతను నేను చెప్పాను కదా ఇట్లా గమనిద్దామని లీవ్ పెట్టుకునేసరికి అంటాడు, నువ్వు ఉన్నావు కదా ఈ రోజు, నేను కూడా ఉంటాను ఇంట్లోనే, నేను కూడా లీవ్ పెట్టుకున్నా అని చెప్పేసి ఫోన్ చేసి, ఈ రోజు నేను వస్తలేనండి, నాకు బిజీ అనుకుంటే చెప్తూ ఉంటాడు. అలా సరే. కొలీగ్స్ ఎప్పుడు ఫోన్ చేయడం గానీ, అది వాళ్ళ కూడా ఇళ్ళకి మీరు ఉన్నాయండి. వెళ్ళటం, మీ ఇళ్ళకి ఆహా, వాళ్ళు అది రావటం? లేదు. 1.5 year లో ఏదో కార్యక్రమాలు జరుగుంటాయి కదమ్మా మీ ఇంట్లో. లేదండి, అట్లా లేదు.
ఈయననే నా ముందు ఓకే నేను వస్తున్నాను, ఈ క్లాస్ ఉందా అనుకుంటా మాట్లాడుతూ ఉండేది. అలా సంవత్సరంన్నర ఎవరు మేనేజ్ చేయలేరులే తల్లి. తర్వాత ఏంటి? అయితే నేను చాలా రోజులు ఇలానే చూసి ఇంక నాకు డౌట్ వచ్చింది. ఈయన కాడ డబ్బులు లేవు. నా ముందు ఇట్లా ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఉన్న తర్వాత పిల్లలు గూడా మా అత్తయ్య అంటుండేదనమాట. పిల్లలు గూడా వీళ్ళకి ఇప్పుడే వద్దు అనుకుంటా అందరి ముందు అంటూ ఉండేది. నాకు అర్థం అవ్వలేదు. ఎందుకు పిల్లలు వద్దు అని అత్తగారు అనడం ఏంటి అది ఇది అనుకున్నాను. తర్వాత సర్లే పిల్లలు పుడతానే సెట్ అయితారేమో అని చెప్పేసి నేను లీడ్ తీసుకున్నా. ఇప్పుడు నా అంతట నేనే పోవాలి. పోతుంటే సర్లే అప్పుడు గూడా అనేది, "నువ్వు పిల్లలు పుడితే నువ్వు హ్యాపీగా ఉంటావు. మరి నేనెలా హ్యాపీగా ఉండాలనుకుంటా" తనన్నాడు. ఇది అయిపోయినంక నా బాబు వచ్చినంక గూడా నేను ప్రెగ్నెంట్ అయ్యావు. ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు గూడా అండి, నేను ఎవరన్నా ఇంటికెళ్ళినా, నాకేమన్నా పెట్టినా, నా శ్రీమంతానికి గూడా మా మమ్మీ వాళ్ళే డబ్బులు గిట్ల ఇచ్చారు. అయి పెట్టినయి గూడా అన్నీ మా అత్తగారే తీసుకున్నారు. నాకేమి ఇవ్వలే. అట్‌లీస్ట్ నా ఆడపడుచులు పెట్టినయన్నా ఇయ్యండి. నేను మరి వాళ్ళయి గూడా తీసుకోకపోతే ఎట్లుంటది అంటే, వాళ్ళు పెట్టినయి ఏం బాలేవు అది ఇది అనుకుంటా ఏం అన్నారు. పెట్టారాళ్ళు? చీరలు పెడతారు సారీస్. ఆమె. ఓకే. ఈయనని కొనియమంటే ఏమి కొనియ్యడు. డిలే చేస్తా ఉంటాడు. ఫస్ట్ మ్యారేజ్ డేకి గూడా నాకు ఇన్ని రోజులు నేనేం అడగలేను గదా! నాకు కొనియి అంటుంటే గూడా, సరే కొనిస్తా అని ఏడుస్తే అప్పుడు కొనిచ్చాడు మేడం. ఈయన దగ్గర ఏమన్నా అంటే డబ్బులున్నాయి అనుకుంటే ఊకే అంటుంటే గూడా నేనన్నాను, సరే టైట్ చేస్తా అన్నా ఆయన బయట పడతాడు అని చెప్పేసి నాకిప్పుడు ఇది కావాలి, అది కావాలన్నా గూడా టెన్షన్‌గా ఫీల్ అయ్యి 1½ ఇయర్‌లో బాబు ఎప్పుడు పుట్టాడు? 1½ ఇయర్ వాడు 20 21లో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయింది డిసెంబర్. మేడం. అంటే నెక్స్ట్ 22 ఉన్నావు. 23 మేలో పుట్టాడు. 23 మేలో నువ్వు డెలివరీకి వెళ్ళి ఉంటావు. డెలివరీ డెలివరీ దగ్గర నుంచి వెళ్ళలేదా మళ్ళీ? డెలివరీ వరకి నేను అక్కడనే మేడం. మా ఉన్నావు. ఇంటికి కూడా డెలివరీ పంపించలేరు. మా ఇంటికి నేను ఎళ్ళొద్దు అంట. డెలివరీ ఎవరు చేయించారు? మా మమ్మీ వాళ్ళే చేయించారు. ఓకే. మమ్మీ వాళ్ళే వస్తారు, అక్కడ చూపిస్తారు. తమ్ముడు ఉన్నాడు వచ్చి చూపిస్తాడు. వాళ్ళేమో తిరుగుతారు మేడం. మా మామయ్య, అత్తయ్య అటు ఇటు ఇంక మంచిగా షికారులు అటు ఇటు ఎళ్తారు. నేను మా హస్బెండ్‌తో ఎళ్ళాలన్నా గూడా ఈయనే ముందుకు రాడు. వాళ్ళు గూడా ఏముందిరా ఇట్లా చెల్లెలకి బియ్యం పొయ్యాలి, ఇండ్లలకొస్తున్నారు అనుకుంటా వాళ్ళు మా హస్బెండ్‌కి చెప్తూ ఉంటారనమాట. పోనివ్వరు. ఏదన్నా పోనీయాలని నేను ఫోర్స్ చేసినా గూడా మా అత్తయ్య మా హస్బెండ్‌ని అంటూ ఉంటారు. ఎందుకు కొనిచ్చినావు అనుకుంటా వాళ్ళు గొడవ పెట్టుకొని అట్లుంటారు. సరే నాన్న, ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన ఎంత టైం కూడా ఒక కుటుంబంలో సహజంగా జరిగే సంఘటనలు ఇవన్నీ. ఇవన్నీ నువ్వు ఫీల్ అయ్యేది వేరు, ప్రాక్టికల్ గా వేరు. వీటి గురించి పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. చిన్న చిన్న విషయాలు మనం కొత్తగా ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జరిగే ఇన్సిడెంట్లు 1½ ఇయర్‌లో 2 ఇయర్స్‌లో కామన్ గా జరుగుతాయి. ఈ మాత్రం జరగకుండా అత్తమామలు ఉండరు. మీకు మీ బ్రదర్ ఉన్నారు కదా, మీ బ్రదర్ కి మ్యారేజ్ అయిందా? రేపొద్దుట మీ అమ్మ కూడా అంతే, మీ నాన్నగారు కూడా అంతే. వాళ్ళ దృష్టిలో మీరు ఎంత బాగా చూసినా చిన్న చిన్న మాటలు పద్ధతులు నేర్పించడానికి ఇంకొకటి అన్నప్పుడు ఇవన్నీ కామన్ గా వస్తుంటాయి. ఇట్లా అయినా ఓకే. కూడా వాళ్ళు బయటికెళ్తుంటే గూడా మా మామయ్యకి అమ్మ, నాన్న ఉన్నారు మేడం. ఓకే. కాశీకి అట్లా వెళ్దామని చెప్పి 15 డేస్ ఎళ్లారు. ఇంకా వేరే వాళ్ళతోని చెప్తది, మేము ఏడికెళ్ళట్లే అది ఇది అనుకుంటే చెప్పిర్రు. నేను ప్రెగ్నెంట్‌తో 7½ మంత్స్ ఉన్నా గూడా నా మీదేసిపోయినా ఆమె బెడ్ మీద ఉన్నది. అయినా నేనే చూసుకున్నాను. అన్నీ చేసినా. నాకు మా మమ్మీ గూడా అడిగిర్రు. 7½ గదా! మేము ఇంటికి తీసుకెళ్తాము. ఆమెకు చేతనైతలేదు అన్నా గూడా పంపించలేదు. మేము చూసుకుంటాము. అది మా బిడ్డలు రాలేరు అది ఇది అనుకుంటే సరే నాన్న, చెప్తుండేది. 23 మే నుంచి నువ్వు డెలివరీ అయినాక మీ పుట్టింటికి వెళ్ళిపోయావు. ఆ తర్వాత అసలు ఏంటి, దేనికి వెళ్ళిపోయావు? ఇవన్నీ నేను నార్మల్. అయితే 21st రోజు గూడా వచ్చిర్రు మేడం. వచ్చి విలేజ్‌లో మొత్తం గొడవ అరే పెట్టారు. నేను మాట్లాడేది నీకు అర్థం అవుతుందా నాన్న? నేను ఒకటి అబ్జెక్షన్ చేసినప్పుడు, లేదు మేడం నాకు ఇట్లా జరిగింది అని నువ్వు ఎందుకు చెప్పట్లా? మళ్ళీ నువ్వేదో స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు. 25th ఇట్లా, 27th ఇట్లా, 28th ఇట్లా. ఇది కాదు. వీటితో నీకు కాపురం పోయిందా అంటే నీదే ప్రాబ్లం, ఓకే. వాళ్ళది కాదు. అయితే వాళ్ళు 21కి వచ్చినంక మేడం గొడవ చేసి నన్ను తీసుకెళ్ళడానికి గూడా లేదు. మొత్తం గొడవ చేసి ఎందుకు గొడవ వెళ్ళిపోయారు. ఎందుకు జరిగింది? ఏ ఎందుకు విషయం మీద? జరిగిందో గూడా మాకు తెలియదు మేడం. అన్నీ ఇంకా మంచి ఫంక్షన్ గిట్లా అన్నీ చేసుకున్నారు. ఇంటి ముందు వాళ్ళు గూడా వాళ్ళు వచ్చిర్రు కూడా. చేశారా, మీరు చేశారా? మమ్మీ వాళ్ళే 21 డేస్ చేశారు. ఫంక్షన్ మీ వాళ్ళే చేస్తారు, చేశారు. నాకు మొత్తం పెద్ద ఆపరేషన్ అయ్యి బ్లీడింగ్ గూడా వచ్చింది మేడం. 11 డేస్‌కి పూజ చేయాలి. మాకు ఇదొచ్చింది, అదొచ్చింది అని 4 అవర్స్ చిన్న స్టూల్ మీద కూర్చోపెడితే గూడా కూర్చొని మొత్తం ఇట్లా వచ్చినా గూడా హాస్పిటల్‌లో గిట్లా చూయించలే మేడం. ఏం లేదు. మమ్మీ వాళ్ళే చూయించుకుంటా ఉన్నారు. ఎట్లుందని గూడా ఎవరు నాకు కాల్ చేయలేరు. మళ్ళా 6 మంత్స్ అయిపడతాయి అనే 10 డేస్ ముందొచ్చేసి
మా మామయ్య అత్తయ్య హస్బెండ్ వచ్చి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళాక అన్నప్రసన్నం అప్పుడు కూడా ఎవరిని పిలవలేరు. 21 డేస్‌కి ఆ ఫంక్షన్‌లో ఏ విషయం మీద మీకు గొడవ జరిగింది? ఏ విషయం అని కూడా కాదు మేడం. ఈమెకి ఇట్లా ఉంది కదా! నన్ను ఒక్కదాన్నే శ్రావణి నువ్వు రెడీ అవ్వు నేను తీసుకెళ్తా అనుకుంటా అంటుంది మా అత్తయ్య. అంటుంటే కూడా ఎందుకు నాది నేనే డ్రెస్ ఏసుకోవాలన్నా కూడా అమ్మా నాకు 21 డేస్ తర్వాత దానికొక ముహూర్తం ఉంటది. 3 మంత్స్ అని, 5 మంత్స్ అని. 21 డేస్ అవ్వగానే రా ఎళ్ళిపోదామని ఏ అత్తమ్మ అంటది? నిద్ర దీన్ని తీసుకెళ్ళి చెయ్యాలి ఏం అంటే చెయ్యాలా? ని నీకే పసిబాబు. నువ్వు ఓ పసిపిల్ల కింద లెక్క ఆ టైంలో. మీ ఇద్దరిని తీసుకెళ్ళి మీ అత్తగారు సేవ చేస్తదా? నిద్ర చేయడానికంట మేడం. ఆ! బియ్యం ఒక రోజు పోశాక నిద్రకా? నిద్ర ఓకే. కోసం అని చెప్పేసి అంటుంటే నాకు రెడీ అవ్వడానికి గూడా అవ్వట్లేరు. ఇద్దరు కలిసి నాకు డ్రెస్ ఏస్తేనే ఆ రోజే యేసుకున్నాను. ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు అనుకుంటే వాళ్ళే గొడవ పెట్టుకుంటున్నారు మేడం. పెట్టేసి ఎందుకు పెట్టుకున్నారో మాకు తెలీదు. అయితే వాళ్ళ ఇష్టం వాళ్ళకి లేనిది మనం ఏం చేద్దాము అని చెప్పేసి మమ్మీ నన్ను తీసుకొని వచ్చింది అక్కడికి. నిద్ర చేసినాక గూడా హాస్పిటల్‌కెళ్దామని గూడా మా మామయ్యకి కారు ఉంది మేడం. అందులో కూడా తీసుకెళ్ళలే. మేమే ఆటో బుక్ చేసుకొని ఎళ్ళాము. ఎళ్తే మా అత్తయ్యని పంపియాలా వద్దా అన్నట్టుగా ఆమె ఏదో రావాలి అన్నట్టు వచ్చింది. అక్కడ డాక్టర్ కూడా తిట్టిర్రు. ఈమెను ఇట్లా చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి ఆమె అట్లా ఎళ్ళిపోయింది. మేము విలేజ్‌కి మళ్ళీ ఎళ్ళిపోయాము. ఓకే. తర్వాత? తర్వాత అప్పటినుంచి నాకు కాల్స్ ఏవి లేవు మేడం. బ్లాక్ నేను చేసేసారా మీ ఫోన్ నంబర్స్ అవన్నీ? బ్లాక్ చేయలే మేడం. హ్మ్. అప్పుడప్పుడు మా అత్తయ్య చేస్తుండేది. అమ్మ బావుందా చిన్నోడిని చూయించు అంటుండేది. ఖతం 2 నిమిషాలు, 5 నిమిషాలు చూస్తుండే పెట్టేసేది. హ్మ్. మా హస్బెండ్‌కి నేనే కాల్ చేసి చూయించుకుంటూ చేరుతున్నాను. ఒకరోజు ఇట్లా వీడియో కాల్ చేస్తుంటే మా అత్తయ్య అంటుంది, మా హస్బెండ్ వచ్చి బయట మాట్లాడుతుంటే, ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు రా అనుకుంటా మా హస్బెండ్‌ని తీసుకొని లోపలికెళ్ళింది మేడం. అయినా గూడా ఊరుకున్నా. ఈడికొచ్చినాక గూడా అన్నప్రసన్నం అయినాక గూడా 1 ½ మంత్ తర్వాత దసరా అప్పుడు అన్నప్రసన్నం మేడం. నవంబర్‌లో మళ్ళీ ఇంకా మా చిన్నోనికి పుట్టెంటుకలు తీయాలి, బర్త్‌డే ఉంది, ఖర్చులన్నీ ఉంటాయి. అప్పటిదాకా మీ ఇంట్లోనే ఉన్నారా? మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా వీనికి 6 మంత్స్ పడే ముందు వచ్చాను కదా మేడం. 1 ½ మంత్ అత్తయ్య వాళ్ళ రానిచ్చారు. ఇంట్లో. వీళ్ళే వచ్చి తీసుకొచ్చిర్రు మేడం. ఓకే. హ్మ్. తర్వాత వీడికి పుట్టెంటుకలు తీయాలి, బర్త్‌డే ఉంది, ఈ అన్ని ఖర్చులుంటాయి అని చెప్పేసి మళ్ళా చిన్నగా గొడవ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశాక అటు ఇటు చేసేసి నేను ఎంతైనా వీళ్ళు లీడ్ తీసుకోవట్లేరు. నేను ఇక్కడనే ఉండాలి అన్నట్టు ఉంటుంటే మళ్ళీ అప్పుడు ఇద్దరు కలిసి మా అత్త, మా హస్బెండ్ కొట్టి మెడలు గేటు వరకి జుట్టు పట్టుకొని గుంజుకొని వచ్చేసి అయినా నేను పోవట్లేనని చెప్పేసి మా హస్బెండే వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి బట్టలు గిట్లా ఇచ్చేసి వెళ్ళిపోయిండు మేడం. అప్పటినుంచి నాకు అస్సలకి కాల్ లేదు, ఏది లేదు. నేనే నవంబర్‌లో అక్కడనే ఉన్నా గదా మేడం. గొడవ అవ్వుకుంటూ డిసెంబర్‌లో నా మ్యారేజ్ డే రోజే అక్క వాళ్ళ ఇంట్లో తోలిచ్చిర్రు. మేలో బర్త్‌డే ఉందిగా చిన్నోనిది. 3 డేస్ ముందే కాల్ చేసి నిన్ను ఇంట్లో నుంచి బలవంతంగా పంపించడానికి కారణం ఏంటి? కారణం ఇదే మేడం. వాడికి పుట్టెంటుకలు తీయాలి, ఈ ఖర్చులన్నీ ఉన్నాయి. ఈమె ఏంటి ఇయన్నీ మనం ఎలా పెట్టుకోవాలి? వీళ్ళకేమన్నా అంటే డబ్బుల పిచ్చి మేడం. పుట్టెంటుకలు ఎవరు తీయిస్తారు? హస్బెండ్ వాళ్ళే తీయించాలి కదా మేడం. ఎంత ఖర్చు బాబుకి. అవుతదమ్మా? తెలియదు మేడం. గుడికి నాకు వెళ్లి తీస్తారు. అవునా? తెలియదు మేడం. పెట్టుకుంటే ఓ నలుగురు భోజనాలు పెట్టుకుంటారు. లేకపోతే గుడి దగ్గరే. తిప్పి కొడితే 2000, 3000 కంటే ఖర్చు అవ్వదు. అయితే అది పెట్టలేనంత సీన్‌లో మీ అత్త, మామ ఉండరు. వీళ్ళు ఎక్కడ నువ్వు మొక్కుకున్నావు అది ఇది అంటే నేను షిరిడీకెళ్ళాలి అని చెప్పేసి అన్నాను. ఏది పుట్టెంటుకలు తీయించడానికి షిరిడీ అనుకున్నావా? ఏమన్నా వీళ్ళు పుట్టగానే వాడికి బాలేదు మేడం. ఓకే. బాలేకపోతే వీళ్ళని అడిగినాము. మీకేమైనా మొక్కులున్నాయంటే ఏం లేవు అంటే, నేను ఇట్లా మొక్కుకున్నాక తగ్గింది మేడం. సరే అక్కడ తీపిద్దాము ఫస్ట్ బేబీ గదా అన్నట్టు మేమున్నాము. సరే నువ్వు సంపాదించిన డబ్బులున్నాయి కదా! అతనే అది కూడా నన్ను పెట్టాలని ఏముంది? అడగరు మేడం. నన్ను ఆ! అడగరు. నేను హ్మ్. చాలా సార్లు అన్నాను. నీకు నా ప్రాబ్లమ్ ఉంటే నా పైసలు నీకు అవును. ఇచ్చేస్తా అని చాలా సార్లు అన్నాను. ఇప్పటికి కూడా నేను అంటున్నా మేడం. నువ్వేం చేస్తున్నావో చెప్పు నేను ఇచ్చేస్తాను. ఎంజాయ్ చేయాలి అన్నా కూడా ఇప్పుడే చేస్తాం మేడం. పిల్లలు పెద్దగైతుంటే ఏం చెయ్యం గదా! చాలా సార్లు అన్నాను. వీడి బర్త్‌డేకి కూడా 3 డేస్ ముందు కాల్ చేసి ఇట్లనే గొడవ పడదామా? ఇప్పటికైనా వీడిది చేద్దాము అనుకుంటా అంటే, నువ్వు ఎలాగో తీసుకెళ్ళట్లేవు అని చెప్పేసి ఈ గొడవ వల్ల నువ్వు సరే నాన్న. ఈ 1 ఇంటికొద్దామని ఇయర్‌లో ఏం జరిగింది? పెద్ద మనుషుల పంచాయతీ గాని, మీటింగ్ గాని? వచ్చారు మేడం. ఆ! నేను 1 ఇయర్‌కి కూడా ఆయన రాలేడు. హ్మ్. వాళ్ళ మేనత్త హస్బెండ్‌ని వీని బర్త్‌డేకి నేను మమ్మీ వాళ్ళ ఇంటికి తోలిచ్చినంక హ్మ్. ఒక ఆయనని వాళ్ళ మేనత్త హస్బెండ్‌ని తీసుకొనొచ్చారు. వాళ్ళేమన్నారు ఉగాదికొచ్చి నేను తీసుకొనెళ్తా అనుకుంటా అన్నారు మేడం. ఉగాది లేదు, వీని బర్త్‌డేకి కూడా నేనే చేసినా అది కూడా లేదు. మళ్ళా 1 ½ బర్త్‌డేకి రాలేదా అతను? లేదు మేడం. నేను వదిలేసిన. పిలిచావా?
నేనే కాల్ చేసిన మేడం. 3 డేస్ అయితే బర్త్‌డే వస్తుంది కదా! చేద్దామన్నా కూడా లేదు మేడం. ఇంక నేను వదిలేసేసరికి మమ్మీ వాళ్ళు చేసుకున్నారు ఎలా వదిలేద్దాము అని. రీసెంట్‌గా మేలో మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ చనిపోయింది మేడం. చనిపోతే ఆమె దానికి చూడనీకి కూడా నాకు ఎవ్వరు ఏం చెప్పలేరు. చెప్పకపోతే నేనే స్టేటస్ గిట్లా పెట్టుకున్నారుగా మేడం. అది చూసి మా మమ్మీ వాళ్ళ విలేజ్‌లో బొడ్రాయి పండుగ అయితుంది. చూసి నేనే మా బాబాయిని తీసుకొని అక్కడికెళ్ళాను. చూడనీకి ముసలామెకి నేను చేసుకున్నా గదా! లాస్ట్ అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళినంక నేను సైలెంట్‌గా ఉన్నా మేడం. ఎవ్వరిని ఏమి అనలేను. నాతో గూడా ఎవ్వరు మాట్లాడలేరు. వాళ్ళ చుట్టాలు తర్వాత వచ్చి, "అమ్మ ఏమైంది మంచిగున్నావా? పిల్లగాడు ఏడి?" అది ఇది అని అడుగుతుంటే, "తీసుకురాలేను. వీళ్ళు నన్ను ఇట్లా పంపించిర్రు. ఇక్కడ ఉండట్లేవని" వాళ్ళు క్వెషన్ ఏసినాకనే నేను చెప్పిన. "వీళ్ళిక్కడ నన్ను ఉండనీయలేరు. చాలా డేస్ అయితుంది నేను ఎళ్ళిపోయినా" అని చెప్పేసిన. వాళ్ళు అడిగినందుకే నేను చెప్పిన మేడం. సైలెంట్‌గానే ఉన్నా. అక్కడి నుంచి మళ్ళా ఎళ్ళిపోయినా. దినాలకి మా మమ్మీ వాళ్ళకి ఫోనొచ్చింది. మమ్మీ ఇట్లా చనిపోయింది గదా! ఎట్లుందా అని మమ్మీ ఫోన్ చేసింది చనిపోయిన 2, 3 రోజులకి. చేస్తే దినాలకు మమ్మీ వాళ్ళకి పిలిస్తే, మమ్మీ వాళ్ళు బొట్టు పెట్టుకోవాలిగా నాన్న అని చెప్పేసి నా కొడుకుని నేను కలిసి వాళ్ళ ఇంటికెళ్ళాం. ఎళ్ళినంక వాళ్ళందరూ ఉండమ్మా మేమున్నాం మేము చూసుకుంటాం అని చెప్పేసి అక్కడ ఉంచిర్రు మేడం. ఉంచినాక గూడా సరే అని చెప్పేసి ఉన్నా. ఉన్నాక అక్కడ నా డ్రెస్సులు కొన్ని ఉన్నాయిగా మేడం. అందులో ఆ యంత్రాలు కట్టెల్లాగా ఉన్నాయి మేడం. మీకు చూపిస్తాను. అవి ఉన్నాయి. ఉంటే సర్లే ఇప్పటి వరకి గొడవలయినాయి గదా! మళ్ళీ ఎందుకు రిపీట్ చేసుకోవడం అని చెప్పేసి నేను ఎవరికీ ఏది ఆ ఇంట్లో రూమ్‌లో నీ బీరువాలో నీ నా సామాను బట్టలలో. కోసం వెళ్తే అందులో యంత్రాలు, మంత్రాలు ఉన్నాయా? యంత్రాలు, నువ్వు ఫోటోస్ కాయిన్స్ తీసుకున్నావా? ఏది తీసుకున్నాను. చూపించమ్మా. ఇట్లాంటివి దొరికాయి మేడం. ఇవి 5 ఉన్నాయి. ఒక కాయిన్ ఉంది మేడం. ఏంటిది ఇది? తెలియదు మేడం. నా డ్రెసెస్‌లోనే ఉంది. డ్రెసెస్ మధ్యలో ఉన్నాయి. ఇంతేనా? ఇదొకటేనా? ఇది ఫస్ట్ ఎళ్ళింది మేడం. తర్వాత? ఇలాంటి 5 తర్వాత ఇవి కూర్చో. మేడం. దీనికి పసుపు, కుంకుమలా ఉన్నాయి మేడం. ఇదేంటి ఒక పుల్ల మొక్కలాగా ఉంది. పుల్లేనా? దానికి పసుపు, కుంకుమలాగా ఉన్నాయి మేడం. ఇది నీకు నీ బట్టల్లో కనిపించిందా? ఫస్ట్ అవి కనిపించినాయి. ఎందుకు ఇన్ని రోజులు గొడవైంది గదా! చూద్దాం వీళ్ళు అయినా రావట్లే గదా! ఎలా అలా కలిశాము. మళ్ళీ ఎందుకు అన్నట్టుగా నేను సైలెంట్‌గా ఉన్నా. ఇంతేనా మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్? ఇవి ఉన్నాయి మేడం. ఇంకేమున్నాయి? అయితే తర్వాత నా నెల రోజుల తర్వాత ఆల్రెడీ నా బట్టలు నేను చెక్ చేసుకున్నా మేడం. ఇవి దొరికినంక అన్ని సదిరి పెట్టుకున్నా. పక్కా ర్యాక్‌లో మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైమ్ చూసింది దొరికింది మేడం. దొరికేసరికి మళ్ళీ వాళ్ళ అల్లునికి కాల్ చేశాను. ఫస్ట్ అయి దొరకగానే మా అత్తయ్య దగ్గరికెళ్ళి ఏమైంది అత్తయ్య ఇదేంటిది అంటే అంటే నిన్ను రానిచ్చారా ఇంట్లోకి? అందరు పెద్ద మనుషులు కలిసి వాళ్ళ చుట్టాలే ఉండు. నువ్వు అట్లా బయట ఉంటావా అంటే ఏది వాళ్ళ నానమ్మ చనిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ వెళ్ళి అందులో దినాల ఉంటున్నావు. కాంచి అన్నే ఉన్నాను. ఎప్పుడు వెళ్ళావు? మళ్ళీ లాస్ట్ కి ఎప్పుడు వచ్చేసావు బయటికి? మేలో మేలో వెళ్ళినా వెళ్ళావు. మేడం. మేలోనే 10 డేస్ కి దినాలు. దినాల కాంచి అక్కడే ఉన్నాను. ఎప్పటిదాకా ఉన్నావు? ఇప్పటికి కూడా అన్నే కలిసే ఉన్నాను. ఉన్నావు. ఇప్పటికి అన్నే మరి ఉన్నాను. ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి వచ్చానంటే ఇప్పటికి నన్ను ఆ ఇంట్లో ఉండనియొద్దని చెప్పేసి మా హస్బెండ్ మా అత్తయ్య కలిసి కొట్టుకుంటూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సఖీ సంఘానికి వెళ్ళేసి నా కొడుకు లేడు, ఈమె కావాలని ఇక్కడ ఉండి నన్ను తిట్టుకుంటూ ఇక్కడ ఉంటుందని చెప్పేసి కేసు కంప్లైంట్ పెట్టారు. చేసింది మేడం. అప్పుడు లాయర్ని పెట్టుకుంటే సరిపోయేది కదా, ఎక్కడికి వస్తే ఇప్పుడు ఎట్లాగా? నేను లాయర్‌ని పెట్టుకుందామన్నా నాకు అంత అది లేదు మేడం. ఏది లేదు, జాబ్ డబ్బు- చేసుకుంటున్నావు కదా తల్లి. నాకు వచ్చే 20,000తోని నా కొడుకుని నాకు ఎలా వెళ్తుంది మేడం? మీ అమ్మగారు వచ్చారా? అవును. రమ్మనా? మ్మ్. మేడం మీ అమ్మాయి తన కాపురం గురించి చెప్పడానికి ట్రై చేస్తుంది, మాక్సిమం ట్రై చేసింది. కానీ మీరు పక్క నుండి బాగా టెన్షన్ పడిపోయారు. మీరు చెప్పండి. మీకు 3 ఆడపిల్లలు. ఫస్ట్ ఆడపిల్ల మ్యారేజ్ అయింది, రెండో అమ్మాయి, మూడో అమ్మాయికి కూడా మ్యారేజ్ అయిందా? కాలేదు మేడం. కాలేదు. కాలేదు. ఫస్ట్ అమ్మాయి బానే ఉందా? కాపురం చేసుకుంటుందా? ఇక కొంచెం ఆమెది కూడా కొంచెం గొడవగా problem ఉంది. ఉంది. ఓకే. అంటే అతన్ని చూసి ఇతను కూడా ఇట్లా చేస్తుండ. ఆ అమ్మాయి కూడా ఇంట్లోనే ఉందా? ఆమె వేరే ఉంది మేడం. వేరే అంటే అంటే తను ఆమె వేరే చూసుకొని వేరే ఉంటుంది. ఉమ్, హస్బెండ్ తో ఆవిడకి ప్రాబ్లం ఉంది. ఉమ్, ఈవిడ విషయంలో ఇప్పుడు దాకా కొన్ని విషయాలు చెప్పింది. ఉమ్. నేనైతే ఒక్కదానికి కూడా మార్కేను. మార్కెట్. మీకు పెద్ద ఫీలింగ్ గానీ కామన్ గా ఒక మ్యారిటల్ రిలేషన్ లో ఈ మాత్రం డిస్ప్యూట్స్ ఉంటాయి. ఎందుకు మీ అమ్మాయి అంత ఓవర్ థింకింగ్ చేస్తుంది? మీకు అనిపించట్లేదా? మీరు పక్కన కూర్చొని వింటూ మీరు ఎమోషన్ అవుతున్నారు కానీ సైకలాజికల్ గా పిల్ల అబ్నార్మల్ గా ఆలోచిస్తుంది, ఎమోషన్ అయిపోతుంది, ఇవి కరెక్ట్ కాదు, కాపురం నాశనం చేసుకుంటుందని మీకు అనిపించలేదా? అసలు మీరు చెప్పండి మీ వర్షన్ ఏంటి? ఏం జరిగింది పిల్లకి అన్యాయం? అన్నయ్య మేడం, ఈమెకి పెద్ద ఆపరేషన్ అయింది.
21 అయ్యింది. అయిన తర్వాత ఈ అమ్మాయిని బియ్యం పోసినాం కదా, బియ్యం పోసిన తర్వాత ఈ అమ్మాయిని నిద్ర చేస్తాను తీసుకువెళ్తా అన్నారు. అంటే ఆ రోజు ఈమె బాగా ఫీవర్ ఉంది, మొత్తం బ్లీడింగ్ అంతా అవుతుంది. ఈ రోజు కాదమ్మా, కాకపోతే ఇంకో 4 రోజులు వెనక తీసుకెళ్తే కాకపోతే నెల లోపల ఎప్పుడైనా ఒక రోజు నిద్ర చేసి రావచ్చు, పంపిస్తామంటే కాదమ్మా ఇప్పుడే పంపేయమని చెప్పానంటే మా అత్తయ్య గిట్ల అన్నదిగా, అమ్మ ఆమె లేవట్లేదు కదా అది తీసుకెళ్లిపోయారు, అది కష్టం, అది తప్పే. ఆ ఒక్క విషయం అయితే నిజంగానే సీరియస్ విషయం, ఎందుకంటే సిజేరియన్ అయిన పిల్లని అంత ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్లడం కరెక్ట్ కాదు. ఓకే, తోటే గొడవ స్టార్ట్ అయింది మేడం. అప్పుడు అయినా వెళ్ళిందిగా పిల్ల, అయినా వెళ్ళిందిగా. అంటే గారు తీసుకెళ్ళిన తర్వాత ఆ నైట్ మొత్తం కూడా బ్లీడింగ్ అయింది. జర్నీ చేసేసరికి మేము ఊర్లో నుంచి అక్కడికి పోయేసరికి బాగా బ్లీడింగ్ బాగా అయిపోయింది. సరే వచ్చేసింది, ఆ విషయం ఒకటి అయిపోయింది. ఆ తర్వాత పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నమ్మ చనిపోయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల, మనమే ఫోర్స్ఫుల్ గా వెళ్ళాము. అక్కడ పుల్లయ్య అల్లయ్య అడిగితే ఏదో విషయం చెప్పింది. కాదు మేడం, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 21 పంపించినాం, ఆ ఒక్కరోజు ఉన్నది మేము ఇంటికి మళ్ళీ తీసుకెళ్ళినాం. 5 నెలలు పడ్డ తర్వాత వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిరు. 5 నెలలు ఇంకో గంట అయితే అంటే 2ంటికి అబ్బాయి పుట్టిండు. 2 తర్వాత ఇక 5 ఏళ్ళు ఇట్లా పడతాయి కదా అన్నట్టుగా ఆ రోజు వచ్చి ఎంబడి తీసుకెళ్ళిరు. సర్లే అనుకున్నాం. 6 రోజుల తర్వాత వాళ్ళు అన్నప్రాసనం చేస్తా అన్నారు. సరే చేసుకుంటే అన్నారు. ఇవన్నీ ఈ అమ్మాయి చెప్పింది. చేసిరు. అయితే అన్నప్రాసనం చేసిన తర్వాత ఈ అమ్మాయికి తెల్లారే మళ్ళీ దసరా ఉన్నది అన్నట్టు. అబ్బాయిది ఈ రోజు అన్నప్రాసనం చేసి తెల్లారే దసరా రోజు ఉంది. ఆ దసరా రోజు ఈ అమ్మాయి మరి వాళ్ళకి ఇంట్లో ఏ గొడవలేని ఏం కథ ఆడ వరకు నార్మల్గా ఉంది. తెల్లారి వీళ్ళు ఆడపడిచి వచ్చిందట. దసరా తెల్లారి వీళ్ళు ఆడపడిచి వచ్చిందట. వచ్చేసరికి ఈ అమ్మాయికి అప్పటికే అంతా నార్మల్గా ఫీవర్ వస్తూనే చేస్తున్నాం కదా, ఏందమ్మా మీ కోడలికి ఏం పని చెప్పవు, అట్లా కూసేటి పని చేపిస్తున్నావు, అది నువ్వే చేస్తున్నావు అని చెప్పని వాళ్ళిద్దరు గుసగుసలు ఆడుతుంటే ఈ అమ్మాయి ఏడ్చుకుంటారా, నేను ఇంత పని చేసినా కూడా మా అత్తయ్య మరి మా అమ్మాయికి లేవట్లేదు, ఫీవర్ వచ్చింది అని సమర్థించి చెప్పట్లేదు. చెప్పకుండా వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారట. ఈమెకు ఈమె విమర్శన అయ్యి వాళ్ళ భర్తకు వచ్చినాక నేను ఇంత పని చేసినా కూడా నాకు చేయట్లేదని చెప్పని మీ అమ్మ మీ అక్క మీ చెల్లి మీ అమ్మ ఇద్దరు అనుకుంటారు, ఇట్లే ఉంటుందా అని చెప్పని వీళ్ళిద్దరు హస్బెండ్ వచ్చినాక ఈమె చెప్పుకుంటుందట. చెప్పుకుంటున్నప్పుడు అందులో వీళ్ళిద్దరు అనుకునే వాదనలో వాళ్ళ మమ్మీ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి గొడవ స్టార్ట్ చేసిందట. చేసి ఇక తిట్టుకుంటురట, నువ్వు ఇట్లా అది ఇదని చెప్పి తిడుతురాడు. తిట్టేసరికి ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఇట్లా బూతులు ఇట్లా తిడుతున్నావు నువ్వే అని ఈమన్నదట. మా అమ్మని అంటావా అని చెప్పని అప్పుడు సెకండ్కి ఇట్లా పట్టుకొని వచ్చి మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పని బయటికి నెట్టేసిందట. నెట్టేసేసరికి ఈ అమ్మ ఏం చేసిందటగా, సర్లే నేను వెళ్ళిపోతలే అని చెప్పని ఏమన్నదట. ఆడిపోయి వీళ్ళ డాడీకి ఫోన్ చేసింది. డాడీ నన్ను ఇట్లా కొడుతుండు చేస్తుండు అని చెప్పానంటే, సరే నేను వస్తా తినానా, నేను ఇప్పుడైతే నైట్ అవుతుంది కదా, రేపు ఉదయం నేను 4 తీసుకొని వచ్చి మాట్లాడతా అని చెప్పాను అన్నాడు. అనేసరికి ఈ మాట వాళ్ళ మమ్మీ విన్నది. ఈయనేం చేసిన, వద్దు నాన్న వద్దు ఇంట్లోకి తీసుకురా అని చెప్పాను అన్నదట. అన్న తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చాడు, మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చినాక మా సార్ ఏం చేసిండంటే వాళ్ళ డాడీకి ఫోన్ చేసిండు. బావా నువ్వు ఇట్లా మీ చిన్నోడట మా అమ్మాయిని ఇట్లా కొడుతుండట చేస్తుండట, ఏమైంది ఏం కథ అని అడిగిండు. అడిగితే ఆయన ఏం చేసినట్టు ఆయన బయట ఉన్నాడట. ఆయన అట్లా నేను బయట మీ అమ్మాయి వచ్చేసి 1 year అవుతుందా ఇప్పుడు ఇంటికి వచ్చేసి? కాలేదు మేడం. అయితే మేలో కదా, మే నుంచి ఇప్పుడు ఆ రోజు ఇంకా ఇంట్లోనే ఉన్నావు, ఫోర్స్ఫుల్ గా వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఓకే, వాళ్ళు బయటికి గెంటేశారు, పెద్ద మనుషులు పంచాయతీలు అయ్యి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోకుండా ఫోర్స్ఫుల్ గా ఉంచాలని ఎందుకు అనుకున్నారు? కూడా నేను ఉంటున్నాగా మేడం, పెద్ద మనుషులు వచ్చి ఇట్లా 2 సార్లు యంత్రాలు వీటి గురించి అయినా కూడా అట్లా ఉంటున్నా నేను. హస్బెండ్ ఏడుంటా అన్నే ఉంటా, వీళ్ళు బయట ఉన్నా కూడా తీసుకొస్తలేరని అట్లనే. మే నుంచి ఇప్పటిదాకా మీకు 8 నెలల్లో ఖర్చులకు గాని, పిల్లడి ఖర్చులు గాని, నీ ఖర్చులు గాని, ఇంట్లో సరుకులు గాని ఎవరిచ్చారు? మా హస్బెండ్ తీసుకొస్తా అని చెప్పేసి తీసుకొస్తుంది మేడం. అది కూడా తెమ్మన్న టైంకి తేడు మేడం, ఎప్పటికో ఈమెకు తేవాలి కదా అన్నట్టుగా తెస్తుండే. ఏమన్నా అంటే నా దగ్గరకు వచ్చి నీ జీతం ఏం చేస్తున్నావు ఇయ్యి అని అంటే నేను అన్న మేడం, పెద్ద మనుషులో కూడా నేను ఏం చేస్తున్నా నా జీతం ఇస్తాను, నువ్వేం చేస్తున్నావు చెప్పు, ఇన్ని రోజులు అంటే చెప్పలే, ఇప్పటికైనా చెప్పు అని చెప్పేసి అంటుంటే కూడా చెప్పట్లేడు. ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు మీరు? బుద్ధి అన్న ఉండాలి కదమ్మా. అది కూడా చాలా టూ మచ్. ఏదో ఖాళీగా దొరుకుతున్నావు అనుకుంటున్నారా ఏంటి? లేదు, ఇప్పుడు మీ అత్తగారు నీ మీద సఖీ సెంటర్ లో కంప్లైంట్ ఇచ్చింది, ఈ ఎక్స్ప్లెనేషన్ ఏదో అక్కడ వెళ్ళి ఇచ్చాను మేడం. ఇస్తే కేసు రిజిస్టర్ పెట్టారు. ఇప్పుడు బయటకు వెళ్ళింది కదా మేడం, ఇప్పుడు వెళ్ళి నేను డోర్ ఉంది మేడం, మా బెడ్రూమ్ కి డోర్ పైన ఉంటుంది కదా మేడం లాక్ వేసేది, అది లేదు మేడం. రోజు అప్పటి నుంచి ఇంకెక్కువ టార్చర్ నాకు ఈ పెద్ద మనుషులు వచ్చి ఎప్పుడైతే కూర్చొని చెప్పిరో. లేకపోతే ఏంటి ప్రాబ్లం?
అది లేదు మేడం, మా హస్బెండ్ ఎప్పుడు వస్తాడో కూడా నాకు తెలియదు. 11-12 నైట్ వస్తాడు, సపేక పడుకుంటాడు అనమాట. అయితే నేను ఒక రోజు ఈయన ట్రిప్ కని అనుకుంటే వెళ్ళిండు, 4 days అని వెళ్తే ఈయన ట్రిప్ కి వెళ్ళిండ నాతో ఇక్కడికి అబద్ధం ఎందుకు వచ్చారు చెప్తున్నా. నాన్న మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా హస్బెండ్ ఇప్పుడు 1 week నుంచి కూడా రావట్లే మేడం, ఇంటికి రావట్లే. ఇంటికి మీ రావట్లేదు. అత్తగారు ఉంటుందా ఇంట్లో? ఉంటుంది. ఉంది. అయితే మీ నేను మామగారు ఉన్నారా? ఉన్నారు మేడం. ఉమ్. అయితే మాకు పాతిల్లు ఉంది. నేను అక్కడికి వెళ్ళి చూస్తే ఒక రోజు ఒక ఆమె ఉంది మేడం అక్కడ ఉమ్. ఉండి నన్ను చూసి భయపడుతుంది. ఆ? భయపడుతుంటే నేను అన్నాను, ఎందుకు భయపడుతున్నావు నువ్వు అని చెప్పేసి వీడియో తీశాను మేడం. నేను చూపించమ్మా. ఆ అమ్మాయిని వీడియో తీసావా? తీసిన మేడం. ఎవరు అనుకుంటున్నారు? మీరు ఎవరు అనుకుంటున్నారు ఆ అమ్మాయి? అయితే తెలియదు మేడం మాకు అసలుకి. అయితే అక్కడ అపార్ట్మెంట్ లో వాళ్ళని అడిగాను అన్నమాట. అడిగితే 1 week అది లాస్ట్ మంత్ అయింది మేడం. అయినాక నేను అపార్ట్మెంట్ వాళ్ళకి మళ్ళా ఈ 1 week నుంచి ఇంటికి అసలు రాకపోతే నేను అక్కడికి వెళ్ళి నువ్వు ఇంటికి ఎందుకు వస్తలేవు అనుకుంటా ఆయన అడుగుతుంటే నన్ను ఇంట్లోకి రాని అట్లా అక్కడే ఉంచుతుండు. నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ, ఏం దందా పెట్టినావు, అసలుకి ఇంటికి వస్తలేవు అని చెప్పేసి నేను అడుగుతుంటే నన్ను ఎట్లా పడితే అట్లా కొట్టింది మేడం. కొట్టేసి ఇంకా నన్ను నేను ఆ ఇంట్లో మాట్లాడతా అని చెప్పేసి వెళ్ళిపోయిండు. నన్ను ఇంకా అక్కడ నుంచి తీసుకెళ్ళలేడు. ఆ వీడియో చూపించినా? ఇంకో ఈమె మేడం, అంటే స్క్రీన్ ఫోటో తీసుకున్నాను, వీడియో తీసి చూపిస్తాను. ఇంకో ఈమె మేడం. అయితే నేను ఆమె ఇంట్లోనే కూర్చుంది మేడం. అయితే ఆమెకి ఇది ఎవరి ఇల్లు? ఇది మా పాతిల్లు మేడం, అక్కడే నెక్స్ట్ స్టాప్ లో ఉంటది. నువ్వు వీడియో తీస్తుంటే అమ్మాయి ఏమంది? ఎందుకు తీస్తున్నావు అనుకుంటా అడిగింది. అంటే అసలు అమ్మాయి ఎవరంటే ఏం చెప్పావు? ఏం చెప్పింది అమ్మాయి? ఏం చెప్పలేదు మేడం. నేను మీ సార్ ఇట్లా లేకపోతే నేను ట్యూషన్ పిల్లలకి చెప్పుకోవడానికి వస్తాను, డబ్బులు ఇచ్చి ఇక్కడ పెడతాడు అనుకుంటా అన్నది. డబ్బులు ఇచ్చి పెట్టినప్పుడు ఆమె ఎందుకు భయపడాలి మేడం? మరి సఖీ సెంటర్ లో చూపించావా? చూపించలే మేడం. ఎందుకని? నాకు ఎందుకు అక్కడ నమ్మాలి అనిపించలేదు మేడం. సఖీ సెంటర్ లో నమ్మాలనిపించలే? అడ్వకేట్ ని పెట్టుకుని ఫైట్ చేయండి. ఎందుకు నమ్మాలి అనిపించలేదు అంటే, మా అత్తకి తమ్ముడు ఉంటాడు మేడం, వాళ్ళ వైఫ్ ని కూడా పాప పుట్టిన 1 year కి ఆమెకు డివోర్స్ ఇప్పించేసింది. వాళ్ళ స్టోరీలో కూడా పేపర్స్ ఇట్లా ఉంటాయిగా మేడం, అలా సైన్ పెట్టించిరంట. సేమ్ నాకు మొన్న నేను సఖీ సెంటర్కి వెళ్ళినాక కూడా అలా కొన్ని ఎంటీ పేపర్స్ లాగా ఉన్నాయి. వాళ్ళు నన్ను ఏం చూడనివ్వట్లేరు లోపల. నేను అన్నాను, నాకు ఇది ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి, మీకేం కావాలి? నాకు ఇప్పుడు మా హస్బెండ్కి ఇవి నేను కనుక్కుంటే అక్కడ ఉన్నారు, మీరు ఏదైతే చూసిరో అది నిజం అమ్మ, ఉన్నారు, ఎప్పటి నుంచో ఉంది, అది ఇదని చెప్తుంది. అది నిజమేనా? అసలుకి ఈయన ఎందుకు నాతో ఉండడానికి ఇష్టపడట్లేడు? అసలుకి ఈయన కాడ డబ్బులు లేకపోతే నాకు చెప్పాలి, నా ఉన్నాయి కదా. మీ ఆయన నిన్ను ఎందుకు ఇష్టపడట్లేదని నేను చెప్పాలి? నీకు జ్యోతిష్యం ఏమైనా చెప్తున్నానా? అది కాదు మేడం. మీకు తెలియట్లేదా? మీరు మాట్లాడుతున్న దాంట్లో చెప్తున్నా. మీ అమ్మ చెప్పదు, మీ అమ్మకి తెలియదు, మీ నాన్న చెప్పరు, మీ సిస్టరు ఇంట్లో ఆవిడ కష్టాలు ఆవిడకున్నాయి, నీ బ్రెయిన్ తిన్నగా లేదు. అడుగుతున్నాను మేడం. ఓకేనా? మీకేం కావాలనేది ఏం చేస్తే బెటరో చెప్తాను, వినండి. న్యాయవేదిక ప్రోగ్రాం ద్వారా ఏం చెప్తున్నాం? చాలా అట్లా మేము ఎంత టైం స్పెండ్ చేస్తున్నా, బయట సఖీ సెంటర్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, లోక్ అదాలత్లు ఉన్నాయి. ఏదైనా లీగల్ డౌట్స్ ఉన్నా, ఫ్రీ సర్వీసులు కావాలన్నా వాళ్ళ దగ్గరికి వెళ్తే పని అవుతుంది. కానీ అది కూడా కొంతమందికి కొన్ని విలేజెస్లో కానీ కొన్ని ప్లేస్లో అవేర్నెస్ ఉండట్ల. నెక్స్ట్ భయం, ఇప్పుడు తను ఎట్లా భయపడుతుందో అక్కడికి వెళ్తే నాకు న్యాయం జరిగిద్దా లేదా అని. షోలు నడిపించడం వల్ల నాకున్న టైంలో న్యాయవేదిక ప్రోగ్రాం ద్వారా ఉన్నంతలో న్యాయ సలహాలు చెప్తే ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా బయట ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు. ఇలాంటిది ఉంటే ఎలా ఆలోచిస్తే బెటరు, ఎవరు మిస్టేక్ అనేది కొంచెం రియలైజ్ అవుతారన్న ఉద్దేశంతో టెలికాస్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఫేసులు చూపించమన్నా మేము చూపించము, ఎందుకంటే వాళ్ళకి పర్సనల్గా రేపొద్దుట బయటికి వెళ్ళినా కూడా ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి. అలాగే నేమ్స్ కూడా కామన్గా మేము చేంజ్ చేస్తూ ఉంటాం. ఏంటి ఇంతసేపు విన్నారు? ఇది నిజంగా ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందా? ఈ అమ్మాయి అన్యాయం చేసింది, క్లియర్గా కనిపిస్తుంది. మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువ. పెళ్ళి అన్నాక పెళ్ళి ఆడపిల్లల వాళ్ళే చేస్తారు, చాలా వాళ్ళ ఆచారాల ప్రకారం. ఎక్కడో కొన్ని క్యాస్టుల్లోనే మగపిల్లవాడి ఇంటి దగ్గర పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. డెలివరీ, ఫస్ట్ సెకండ్ డెలివరీలు పుట్టింటి వాళ్ళే చేస్తారు. అలాగే ఆ 21 days ఫంక్షన్ పుట్టింటి వాళ్ళే చేస్తారు. ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా ప్రతీదీ మా ఇంట్లో చేయించారు, ప్రతీదీ మేమే చేసాం అనుకునే చెప్పిన గంటలోనూ ఈ ఎక్స్ప్లెనేషన్స్ ఎక్కువ. ముందు ఆడపిల్లలకి భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా కాపురం చేయాలో కాస్త నేర్పించండి. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు అవే కష్టాలు పడి ఉంటారు. 4 పిల్లలకి అన్నది వాళ్ళ అమ్మ, ఆవిడకి తెలీదా? వాళ్ళ అత్తగారితో ఆవిడేం కష్టపడలేదా? మామగారితో కష్టాలు పడలేదా?
ఆవిడ నిలబెట్టుకుంది కాపురం. కూతుర్ల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఇంత సెన్సిటివ్నెస్? ఏముంది ఇక్కడ? జుట్టు పట్టుకొని కొట్టేసి వెళ్ళిపోయారనే ఫైనల్ ఇన్సిడెంట్ చెప్తున్నారు తప్ప ముందు ఇన్సిడెంట్ ఏంటి? నోరు జారుడు. వాళ్ళేదో పుల్లమ్మ అల్లమ్మ కబుర్లు చెప్పుకుంటే వినేసి నన్ను అంటారా అని ఒక మాట అంటే, అత్తగారు ఒక మాట అని, ఈవిడ ఒక మాట అని, అవి బూతుల దాకా వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఒకే ఇంట్లో ఉండాల్సిన ఒక ఇంటి పేరిట వాళ్ళు మాట మీద మాట వెళ్ళిపోయినప్పుడు పెద్దవాళ్ళకి కాస్త రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పావలా స్టెప్ వేస్తే మనం ముప్పావలా స్టెప్ వేసాం, అప్పుడు రూపాయి అనే రియాక్షన్ వస్తుందిగా. ఆ స్టేజ్లో నువ్వు వెళ్ళిపో ఇంట్లో నుంచి అనేది కామన్గా అంటూ ఉంటారు జెంట్స్, అనకూడదు. ఓకే, ఇవన్నీ ఎవరు తెచ్చుకున్నారు? పిచ్చి పిచ్చి ఆలోచన. భర్తే పోషించాలి, అత్తమామలు ఇలాగే ఉండాలి, నన్ను మా అమ్మ నాన్న ఎట్లా అపురూపంగా చూసుకున్నారో అలాగే చూసుకోవాలి. ఇలా కుదరదు. అలాగే జెంట్స్కి కూడా తల్లిదండ్రులు కాస్త చెప్పండి. మనల్ని నమ్ముకుని ఒక పిల్ల వచ్చినప్పుడు ఆ పిల్ల ఇలా తింగరగా ఉంటే కొంచెం కౌన్సిలింగ్లు ఇచ్చుకోవడం, కాస్త ముద్దు ముచ్చటగా నేర్పించుకొని మెల్లగా స్లోగా కాపురం నిలబెట్టుకోవడానికి. ఎందుకంటే నేను ఇంతే అని కూర్చుంటే ఇట్లాంటి వాళ్ళకి అర్థం కాదు, మట్టి బుర్రలు కదా. అర్థం కానప్పుడు వాళ్ళకి కొంచెం చెప్పుకుంటూ వెళ్తే సరిపోతుంది. కానీ ఉన్న 1 year మ్యారిటల్ రిలేషన్లో బాబుని కనేశారు, ఏం చేయాలా? ఆ పిల్లోడి జీవితకాలంలో తల్లి తండ్రులు ఎవరో ఒకళ్ళే మిగులుతారు. ఆ పాపం మాత్రం ఖచ్చితంగా ఇలాంటి కేసుల్లో ఇద్దరు పేరెంట్స్ వేసుకుంటున్నట్టే లెక్క. మీకు అర్జెంటుగా పిల్లలు కావాలి, వాళ్ళకి మాత్రం తల్లిదండ్రులు ఉండవసరలే. ఎంత దారుణమైన సొసైటీలోకి మీరు బయటికి వస్తున్నారు. ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఏడవలేనప్పుడు? అమ్మ మీ విషయానికి వస్తే వరస్ట్ ఆఫ్ వరస్ట్ నా ఫీలింగ్. కాకపోతే కోపంగా చెప్పకూడదు కాబట్టి నవ్వుతూ సరదాగా చెప్తా. ఎందుకంటే మళ్ళీ నువ్వు భయపడతావు. నా కోపం ఎట్లా ఉంటుందో మీకు తెలియదు. చేతులారా కాపురం నాశనం చేసుకోవడం అంటారు నాన్న దీన్ని. మీరు చెప్పిన ఏ పాయింట్స్ కూడా నేను 10 minutes తింటే చాలు. 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఇవి. గట్టిగా 10 minutesలో అర్థమైపోద్ది వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అని. ఎందుకు ఎక్కువసేపు మాట్లాడిస్తామంటే ఎవిడెన్స్ కావాలి మాకు. మీరు మాట్లాడే విధానంలోనే ఎవిడెన్స్ దొరికేస్తుంది. అర్థమవుతుందా? సో ఆ ఎవిడెన్స్లు విన్న తర్వాత కూడా పాపం మీ అమ్మగారు కూడా ఉన్నంతలో నిజాలు చెప్పారు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్లు ఆవిడ చెప్పడం వల్ల ఇంకొంచెం నాకు ఓకే ఇక్కడ ఈ మిస్టేక్స్ జరిగినాయి అనేది అర్థమవుతుంది. తల్లి, నువ్వు ఫోర్స్ఫుల్గా కాపురం నిలబెట్టుకుంటున్నావు తప్ప ఇష్టంగా కాపురం నిలబెట్టుకోవట్లా. ఇష్టం వేరు, ఫోర్స్ వేరు. నువ్వు ఎంత ఫోర్స్ఫుల్గా కాపురం నిలబెట్టుకుంటే బాల్ అంత ఫాస్ట్గా వెనక్కి వస్తూనే ఉంటుంది, అంత సీరియస్గా దెబ్బ తగులుతూనే ఉంటుంది నీకు. ముందు మీరు మారండి, రియలైజ్ అవ్వండి. నీకు భర్త కావాలి అనుకుంటే ముందు అత్తమామల్ని ఇష్టపడటం నేర్చుకో. అత్తమామలతో పాటే మీ ఆయన. నీకు ఒక కష్టం వస్తే పరిగెత్తుకొని మీ అమ్మ నాన్న కూర్చున్నారుగా, పెళ్లి చేయటం వరకే వాళ్ళ బాధ్యత. నువ్వు పుల్లమ్మ ఎల్లమ్మ కబుర్లు చెప్పినప్పుడు అయ్యయ్యో అని మీ అమ్మకి టైం పాస్ కాబట్టి స్టార్ట్ అవుతుంది. రేపటి రోజున నీలాంటిదే నీ ఇంట్లోకి ఆవిడకి కోడల కింద ఎంటర్ అవుతుంది. ఆవిడ కష్టాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి. అప్పటిదాకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం సరిపోతుంది. నిజంగా మీలాంటి వాళ్ళకి ఒక మగపిల్లోడు ఉండాలని కోరుకుంటాను నేనైతే. ఎందుకంటే అవతల నుంచి ఒక అమ్మాయి వచ్చినప్పుడు ఇలాంటి బ్రెయిన్ వేసుకొని మీ ఇంట్లోకి ఎంటర్ అవుతే మీరు గుండెలు బాధేసుకుంటూ ఉంటారు. ఓ పక్కన పెద్ద సిస్టర్ వ్యవహారం అట్లా ఉంది. పోనీ అమ్మాయికి ఏం కష్టాలు ఉన్నాయో మనకు తెలియదు. ఉత్తినే ఎవరో కాపురాలు నాశనం చేసుకోరు, నువ్వు మాత్రం ఉత్తినే నాశనం చేసుకుంటావు. మేడం ఇవన్నీ ఉత్తినేనంటే నిజమే, ఉత్తినే. నేను చూసే కేసులతో పోలిస్తే నీది ఆఫ్టర్ ఆల్ కేసు. చాలా చిన్న చిన్న విషయాలు, నోటి దురద, సైకలాజికల్ డిప్రెషన్. డెలివరీ టైంలో నువ్వు ఇవన్నీ వాగావంటే నేను ఊరుకుంటా, పోనీలే, ఎందుకంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. ఆ ముందు ఆ తర్వాత కూడా ఇదే పంచాయతీ. కాళ్ళు పట్టుకోవాలో బతులాడాలి, సరెండర్ అయిపోవాలా వాళ్ళకి. నిలబెట్టుకో కాపురం. నిలబెట్టుకున్న తర్వాత ఓహో ఏం మైనస్లు జరుగుతున్నాయి మీ ఇంట్లో, రెస్పెక్ట్ లేదు, మీ ఆయన మీద దారుణమైన అనుమానాలు పెడుతున్నావు. ఈ అనుమానం అనే విషయం నువ్వు అడిగాను నేను ఇందాక, నాన్న ఈ వీడియో ఎక్కడైనా చూపించావా అని. ఇక్కడ నువ్వు చూపించినా మీరెవరో మాకు తెలియదు, ఆడియన్స్కి తెలియదు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ మీ ఆయన దగ్గర కానీ పెద్ద మనుషుల దగ్గర కానీ చూపిస్తే అదొక్కటి చాలు నేను ఆ ఇంట్లో నుంచి బయటికి తరిమేయడానికి. నువ్వు ఫోర్స్ఫుల్గా ఉంచినా కూడా ఉంచరు, అడ్వకేట్స్ ఉంచరు, కోర్టు ఉంచరు. మీ ఇష్టమేనా? ఎవరో ఒక పిల్ల ఫోటో పట్టుకొచ్చేసి ఆ ఇంట్లో ఉంది కాబట్టి అని అక్రమ సంబంధం అంటే నిన్ను వదిలించుకోవడం ఒక్క నిమిషం పని. వదిలించుకోవడానికి కావాల్సిన పాయింట్స్ పెద్దే చేసుకుంటూ వెళ్తున్నావు నువ్వు నీ అనుమానంతో. కాదు మేడం, అక్కడ ఉన్న వాళ్ళు కూడా అన్నారు కానీ నీకు కాపురం కావాలిగా. మీ ఆయన ఇంతే, నువ్వు కదా కాపురం కావాలంటున్నావు, వాళ్ళు వద్దంటున్నారు, దొబ్బే అంటున్నారు. బయటకు వెళ్ళి 498 DVC మెయింటెనెన్స్ వేసుకున్నానా నీకు పిల్లలకి మెయింటెనెన్స్ వస్తుంది. ఒక 5 ఏళ్ల తర్వాత మీ ఆయనకి డైవర్స్ కూడా వస్తుంది. నువ్వు న్యాయం కాదుగా అడుగుతున్నది ఇక్కడ. నువ్వు అడుగుతున్నది ఏంటి? నేను న్యాయమే అడుగుతున్నా మేడం. న్యాయం కావాలంటే అర్జెంటుగా బయటికి రండి అమ్మా. మీకు మ్యారిటల్ రిలేషన్లో న్యాయం అంటే కోర్టులో 498 డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్ కేసులు వేసుకొని మీకు మెయింటెనెన్స్, పిల్లడికి రావాల్సిన న్యాయం ఏదో జరుగుతుంది. అడ్వకేట్ని పెట్టుకోండి. మీకు ఫ్రీ సర్వీస్ అయితే కుదరదు, ఎందుకంటే ఇంత అంత అని కాదు.
నేను అది కాదు మేడం. ఆయన ఏమన్నా అంటే నిన్ను తీసుకెళ్ళి ఏడన్నా ఇంట్లో ఉంచుతా అది ఇది అనుకుంటా అంటుండు మేడం. నేను ఉట్టిగా ఎట్లా వెళ్తాను, మా మమ్మీ వాళ్ళని, మీ మమ్మీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడినాకనే నువ్వు ఏడుంచితే నేను ఆడనే ఉంటా అని చెప్తున్నాను. అతను వచ్చి నువ్వు మాట్లాడట్లేదు. నేను పునాది మాట్లాడుతున్నాను, నువ్వు క్లైమాక్స్ చిగురు మాట్లాడుతున్నావు. ముందు పునాది తిన్నగా లేదు. నిన్ను నమ్మి నీతో కాపురం చేయటం కుదరదు. నిన్ను బయటికి తీసుకెళ్లి కాపురం అని ఎందుకు అన్నారో తెలుసా? వాళ్ళ అమ్మ దగ్గర నుంచి దూరం పెట్టడానికి. ముందు వాళ్ళ అమ్మను కాపాడుకోవాలా. బయటికి రెంట్కి తీసుకెళ్ళి నిన్ను అక్కడ కూర్చోబెడితే నిన్ను అక్కడ నుంచి అక్కడ వదిలేసిన నువ్వు రెంట్ కట్టుకుంటా లేకపోతే మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తావు. ఆ ఇంట్లో నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి దీన్ని లౌక్యం అంటారు. అతని వరకు అతను కరెక్టే ఉన్నారు. నిన్ను భరించడం ఎవడి వల్ల కాదు. నీ ఆలోచన విధానం మార్చుకోకపోతే. నీ మీద నమ్మకం లేదు అతనికి. మీ అత్తగారికి ఇష్టం లేదు. మీ అత్తమావులకి నీ మీద ఇష్టం లేదు. నువ్వు చెప్పిన పులిహార మాటలు ఉన్నాయి చూసావా, కాపురం నాశనం చేసుకోవడానికి అలా అలా ఎక్కడన్నా నిప్పు ఆరిపోతుంటే ఇంకా వేస్తున్నావు, కాస్త పెట్రోల్ పోసుకుంటా ఉన్నావు. నీకు నువ్వే పోసుకుంటున్నావు, నీకు తెలియట్లా. రమ్య గారు చెప్తున్నారంటే నమ్ము, అంతే. మీ అమ్మకు కూడా ఆ పాయింట్లు అర్థం కావట్లా. ఓహో నా కూతురు నాశనం అయిపోతుందేమో అనుకుంటుందే తప్ప. ఆఫ్టర్ ఆల్ ఒక మహిళ అన్న తర్వాత ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకే పడిసావదు. నువ్వు ఒక కొత్త దానివి. నీ అలవాట్లు వేరు, నీ ఆలోచన వేరు, నీ మాట విధానం వేరు, నీ పద్ధతి వేరు. ఇవి నేర్చుకోవడానికే టైం పడుతుంది. నిన్ను వాళ్ళు అలవాటు చేసుకోవడానికి, వాళ్ళు నిన్ను అలవాటు చేసుకోవడానికి. ఈ మాత్రం టైం తీసుకోండి, అడ్జస్ట్ అవ్వండి. లేదా భర్తతోటి కాస్త లౌక్యం ప్రదర్శించుకోవాలా, అత్తమావలను ఒప్పించుకొని బయటకు వచ్చి మీ కాపురాలు మీరు ఏడవాలా. ముందు మీ ఇద్దరికి బాండింగ్ లేదు. మీ అత్తమావలు చేసిన చిన్న చిన్న విషయాలకి నువ్వు కంప్లైంట్లలాగా మాట్లాడుతున్నావే తప్ప, ఓహో ఇది ఇంతే, నేను వీళ్ళని మార్చుకోవడం ఎట్లా అని ఒక్క సెకండ్ ఆలోచించట్లా. భూప్రపంచంలో నీ కాపురం నిలబెట్టడం ఎవ్వడి వల్ల కాదు. నువ్వు ఇలా ఉంటే నీ కాపురం నిలబెట్టుకోవడానికి ఇంకొకరు అవసరంలా. రెండో పాటు చెప్తున్నా, నువ్వు ఒక్కదాను తలుచుకుంటే నిలబడిపోద్ది కాపురం. నువ్వు తలుచుకో, ఎందుకంటే నీ ఆలోచన విధానం కరెక్ట్గా లేదు. నువ్వు మార్చుకోకపోతే నీ పద్ధతిని, నీ విధానాన్ని, నీ కంప్లైంట్స్ని, కాపురం సర్వనాశనం అవుతుంది తల్లి. పిల్లాడి కస్టడీ నీకే ఉంటుంది. నువ్వు అడిగే న్యాయం ఏదైతే ఉందో అది కోర్టులోనే జరిగింది. ఫ్రీ అడ్వకేట్లు ఉండరు ప్రతి కేసుకి. అర్థమవుతుందా? నువ్వు కోర్టుల చుట్టూ తిరిగే టైపు కాదు. నీ ఉద్దేశం ఏంటంటే వాళ్ళని కొనేశారు, జడ్జిని కొనేశారు, సఖీ సెంటర్లను కొనేస్తారు, పోలీసులను కొనేస్తారు, మీ లాయర్ని కొనేస్తారు. మరి ఎవరు న్యాయం చేయాలా? నీకు నువ్వే న్యాయం చేసుకోవాలి. నీ కేసు చాలా స్మూత్, చిన్న కేసు. నీకు అన్యాయమే జరగలే. రమ్య గారు చెప్తున్నా, నీకు అన్యాయం జరగలే. చిన్న చిన్న సంఘటనలు అనేవి ఇళ్లలో జరుగుతాయి, అవే నీకు జరిగినాయి. మీ ఆయనకు అక్రమ సంబంధం లేదు, నేను నమ్ముతున్నా. మీ ఆయన శాలరీ ఎంత ఏంటనేది ఆయన ఫైనాన్షియల్ ఇది. నువ్వు ఫోర్సుబుల్గా ఆ ఇంట్లో ఉంటున్నా కూడా పిల్లాడికి నీకు కావాల్సిన సరుకులు అయితే తెచ్చిస్తున్నాడు. నిన్నే రోజు డబ్బులు అడగల. నీ శాలరీ నువ్వు అడ్జస్ట్ చేసుకున్నానా, నువ్వు ఎట్లా కావాలంటే అట్లా ఖర్చు పెట్టుకో అన్నారు. స్టార్టింగ్ లో ఉన్నాను మేడం, ఇప్పుడు మొత్తం డబ్బులు నీది ఇవ్వు అంతే. నువ్వు ఆల్రెడీ వెళ్ళను కదమ్మా. నువ్వు తింటే తిను లేకపోతే దొబ్బే అంటున్నాడు. అసలు అబ్బాయి నిన్ను ఇష్టపడట్లేదుగా. అప్పుడేమో ఆ మాటలు చెప్పావు, ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నావు. ఎవరు నిలబెట్టాలి నీ కాపురం? మీ ఆయన్ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎవరికి తల్లి? అబ్బాయి ఏమడుగుతాడు తెలుసా? ఇదిగోండి మా ఆవిడ ఇలాంటిది, మా అమ్మ నాన్న పడరు, ఎంతసేపు పిత్రీలు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది, డబ్బులు లెక్కలు అడిగిద్ది, విపరీతమైన అనుమానాలు, ఇవన్నీ చెప్తాడు. ఆ అమ్మాయి మారిపోతుంది బాబు అని నేనైతే హామీ ఇవ్వను. ఎందుకంటే నేనే నిన్ను నమ్మట్ల. నువ్వు మారు. నీకు ఎలిగేషన్స్ చెప్పడం అనేది అలవాటు అయిపోయింది. ఇలాంటి కేసులు ఉన్నప్పుడు మీ అత్తగారు కామన్గానే కోడళ్ళు హెరాస్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఫోర్స్ఫుల్గా ఉండి సఖీ సెంటర్లో కంప్లైంట్ ఇస్తారు. మీరు వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా కూడా ఆవిడ కేసు పెట్టాలంటే పెడుతుంది. సో ఇప్పుడు నీకున్న ఆప్షన్ ఏంటి? రమ్య గారు ఎంతసేపు మాట్లాడింది నీకు బుద్ధి చెప్పడం, మార్చుకోవడానికి బుద్ధి చెప్పడం. మారతావా లేదా నీ ఇష్టం. ఇక రెండోది, కాపురం నిలబెట్టుకోవడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాల్సిందే. మీ ఆయన్ని పిలిచి రమ్య గారో జడ్జి గారో సఖీ సెంటర్లో కౌన్సిలింగ్ ఇవ్వరు. అతను ఫస్ట్ నిన్ను నమ్మాలి. నిన్ను నమ్మాలి అంటే నీ మాట్లాడే విధానము, తీరు, కంప్లైంట్స్ మారిపోవాలి పూర్తిగా. కంప్లైంట్స్ వద్దు, అయిపోయింది ఏదో అయిపోయింది. ఆయన్ని నమ్ముతున్నట్టుగా నువ్వు ఉంటే మెల్లగా ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి నేను మారిపోయానండి అనగానే ఆయన నిన్ను నమ్మడు. 3 months పట్టవచ్చు, 6 months పట్టవచ్చు. ఆ ఓపిక నీకుంటే అడ్డంగా నిలబడుతుంది నీ కాపురం. చేతులారా నాశనం చేసుకుంటున్నావని నా బాధ. మేడం వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉంటున్నాను, వాళ్ళు ఇలా ఉండొద్దానండి, నేను ఇలా ఉంటాను మంచిగా మీరు చెప్పినట్టు అంటే వాళ్ళకి మేము చెప్పాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళు కాపురం అడగట్ల. ఇంకా కుదిరితే ఇంకో 10% ఇంక్రీజ్ చేస్తారు నీకు హెరాస్ చేయడం. నువ్వు భరిస్తావా లేదా అనేది చూస్తారు. ఎందుకంటే వాళ్ళు వెక్స్ అయిపోయి ఉన్నారు. నిన్ను వదిలించుకోవడం వాళ్ళ టార్గెట్, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళే, నిలబెట్టుకోవడం నీ టార్గెట్. అప్పుడు ఆ కంప్లైంట్లో ఆయన మారమను అనే పాయింట్స్ ఉండవు కదా నాన్న. సో మీరు మారి మీరు ఓపిక పడితే అవతల వాళ్ళు మంచోళ్ళే. మీ అమ్మ నాన్న ఎట్లాగో మీ అత్త మామ అంతే,
మీ ఆయన కూడా అంతే, మంచోళ్ళే. మన ప్రవర్తన వల్ల అవతల వాళ్ళు క్రూయల్ అయిపోతున్నారు, వాళ్ళ ప్రవర్తన వల్ల నువ్వు అబ్నార్మల్ అయిపోతున్నావు. ఎందుకంటే నీలో క్రూయాలిటీ లేదు. నువ్వు క్రూయల్ అయితే నేను చెప్పేసేదాన్ని, అమ్మో ఈ అమ్మాయి పెద్ద కన్నింగ్ రా బాబు అని. నువ్వు అమాయకురాలివి, మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ, డిప్రెషన్, వీటి వల్ల నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నావు. ఆ మాటలే దూరం వెళ్ళిపోతున్నాయి. నిలబెట్టుకోవడం ఎట్లాగో తెలియట్లా. కానీ నీ క్యారెక్టర్ బాగుంది, నీ బిహేవియర్ బాగుంది, నువ్వు కాపురం నిలబెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నం బాగుంది, కానీ దారి కరెక్ట్గా లేదు. అర్థమవుతుందా? ఎవ్వరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు తల్లి. నువ్వు మీ ఆయనతో కూర్చొని మాట్లాడుకో. నన్ను ఏం చేయమంటావు? మనందరం హ్యాపీగా ఉండడానికి ఏం చేయమంటావు? మీ అమ్మ నాన్న దూరంగా ఉంచండి, ఉంచు. నువ్వు కాపురం నిలబెట్టుకుంటే మీ అక్కకి అర్థమవుతుంది, ఓహో రోడ్డు మీదకి వెళ్ళిపోయిన మా సిస్టర్ కాపురం ఎంత చక్కగా నిలబెట్టుకుందా అని. ఎందుకంటే పెద్ద క్రూయాలిటీ లేదు నాన్న. నన్ను నమ్ము, నీ ప్రయత్నం నువ్వు చేయి. ఒక 6 months మీ ఆయన చెప్పినట్టు విను. నువ్వు ఎట్లా చెప్తే అట్లా అను. మీ అత్త మామను కూర్చోబెట్టు, ఆయన నమ్ముతాడు. ఒక 1 week పట్టొచ్చు, 10 days పట్టొచ్చు. నమ్మిన తర్వాత మీ అమ్మ నాన్న యాక్సెప్ట్ చేస్తాడు. సరే కూర్చోబెట్టి మేము సపరేట్గా వెళ్దాం, ఇది నా బాధ్యత, ఇది నీ బాధ్యత. కంప్లైంట్లు మర్చిపోవు. మనిషి అన్నాక ప్లస్లు మైనస్లు ఉంటాయి. మీ అత్తగారిని పిలిస్తే నీ మీద ఎంత చెప్తుంది? నువ్వు వెళ్ళనవా? కాదు, నేను నమ్మను. మీ అత్తగారు చెప్తే ఆ పిల్ల బాధ ఆ పిల్లది. అర్థమవుతుందా? సో నువ్వు మంచిదానుగా నువ్వు మారిపో. మా అత్తని క్షమించే, మామగారిని క్షమించే, ఇవన్నీ చిన్న చిన్న మాటలు. మనిషి అన్నాక ఈ మాత్రం ఉంటాయనేది నేను మీకు చెప్పాలనే విధానం. అర్థమవుతుందా? సో మీ హస్బెండ్తో మాట్లాడుకో, బొజ్జగించుకో, బతులాడుకో, టైం పడుతుంది. ఈ అక్రమ సంబాధాలు, ఈ పంచాయతీలు పక్కన పెట్టి తల్లి, ఇది ఎవిడెన్స్ కాదు, ఎదురు మనం గొయ్య తీసుకున్నట్టు లెక్క. ట్రై చెయ్యండి, నిలబడితే హ్యాపీ. అసలు మీ ఆయన నమ్మల, ఏ స్టేజ్లో ఉన్నాడో నాకు తెలియదు కదా. నమ్మడానికి ఇష్టపడట్లేదంటే ఇక్కడ నువ్వు చెప్పిన విధానం నాకు అర్థమవుతుంది. అబ్బాయి వేరే కాపురం పెట్టడానికి కూడా రెడీ అవుతున్నాడని. అంటే కనీసం నిలబెట్టుకోవడానికి ఒక అడుగు ముందుకేస్తున్నాడు. అమ్మకి అత్తకి భార్యకి పడట్లే, ఎందుకు వచ్చిన కోలా బయటకి అని. అంటే ఆయనకు వదిలేసే ఉద్దేశం లేదు. లేదు మేడం, ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి 2 ఇండ్లు ఉన్నాయి కదా. ఇప్పుడు అక్కడ ఉంచితే ఈమె ఇక్కడ రాదు వీళ్ళ దగ్గరికి, వీళ్ళు ఎలాగో రాంగ్ చేస్తారు అని చెప్పేసి మా హస్బెండ్ కి తెలుసు మేడం. మా తమ్ముతో కూడా అన్నారు, ఆమె మీ అక్క కరెక్టేనే ఉంది కానీ మీ అక్కకి సపోర్ట్ చేస్తే ఈమె ఇట్లా. సరే సపరేట్ గా వెళ్ళు, మీ ఆయన నమ్ము, మీ ఆయన నమ్ముకొని వెళ్ళు. ఇప్పుడు నేను వెళ్దాము అంటే రాత్రిళ్ళు 11, 12 అవుతుంది మేడం. ఆయన ఎక్కడికి వెళ్ళేది కూడా నాకు చెప్పాడు. ఆయన నమ్మి బయటికి వెళ్దాము అంటే అది నాకు భయం అవుతుంది. అంటే ఆయన నమ్ముకొని నేను ఒకవేళ బయట మీకున్న ఆప్షన్సే ఇవి. మీ ఆయన 11ంటికి వస్తుంటే 10ంటికో 9ంటికో వచ్చేలాగా మార్చుకోవడం, ఓపిక పట్టడం, ఆ వెయిటింగ్ చూపించడం, ఆ ప్రేమ చూపిస్తే మెల్లగా స్లోగా ఇదవుతుంది. మీ అత్తగారిని కూడా నువ్వు లైన్లో పెట్టుకోవాల్సిందే. వేరే సపరేట్ వెళ్ళిపోయాం కాబట్టి మా అత్తకి నాకు సంబంధం లేదు అని అనుకుంటే ఇక జీవితంలో నీ కాపురం అయితే నిలబడతావు. మీ ఆయన్ని నమ్మడం నీ పని. నీకు నచ్చితే నమ్మి వెళ్ళు. ఇక్కడ ఎవ్వడూ హామీలు ఇవ్వడు కాపురాలకి. నిలబెట్టుకోవడం ఓన్లీ పూర్తిగా నీ మీదే ఉందని నా ఉద్దేశం. నిలబెట్టుకుంటే నిలబెట్టుకో. ఇప్పుడు మీ ఆయనతో నేను మాట్లాడేసి నేను నాన్న హామీ నువ్వు ఎట్లా ఉండు అట్లా ఉండని ఇవ్వలేం. ఎందుకంటే చిన్న చిన్న కేసులు కూడా ఎంటర్టైన్ చేస్తూ కూర్చుంటే ఇక మా ప్రాక్టీస్ కూడా అటు ఇటు అవుతుంది. అర్థమవుతుందా? జాగ్రత్త తల్లి, జాగ్రత్త. చూసారు కదా ఎపిసోడ్ విన్న తర్వాత, చిన్న చిన్న విషయాలకి కాపురాలు నాశనం చేసుకొని దయచేసి టీవీ షోల దాకా రాకండి. ఎందుకంటే ఈ ప్రాబ్లము దగ్గరున్న చుట్టాల ద్వారానో, పేరెంట్స్ ద్వారానో, పెద్ద మనుషుల ద్వారానో సాల్వ్ అయిపోవాలి. విపరీతమైన అనుమానాలు చిన్న చిన్న విషయాలకి కాపురాలు నాశనం చేసుకుంటున్నారు. దయచేసి మీకు మ్యారేజ్లు అయ్యే ముందే, ఎప్పుడైతే మ్యారేజ్ మాట్లాడుకుంటారో మెడికల్ టెస్టులు చేయించుకోండి, సైకలాజికల్ టెస్టులు చేయించుకోండి. 90% ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు శాలరీల గురించి, ఈ 3 గురించి మాట్లాడుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం.